హాయ్ ఎవ్రీవన్. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో మనకి దగ్గరలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్స్ ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎలాగ ఈజీగా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి, √3 + √1 డివైడెడ్ బై √3 - √1 ప్లస్ √3 - √1 డివైడెడ్ బై √3 + √1 ఇచ్చారు. సో ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు ఇది చాలా టైం టేకెన్ అవుతుందని చెప్పేసి మనం క్వశ్చన్ అనేది వదిలేయడం జరుగుతుంది. ఎగ్జామ్లో మనకి ఆటోమేటిక్గా 1 మార్క్ అనేది కోల్పోతాం అనమాట. సో ఇచ్చినటువంటి క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. సో రూట్లో వాల్యూస్ మనకి ఏమేమి ఉన్నాయి, ఇక్కడ 3 అదేవిధంగా 1 అనేది ఉన్నదనమాట. సో ఇక్కడ పక్కన రూట్ని పక్కన పెట్టేస్తే 3 + 1 ఎంత అవుతుంది, 4 అనేది అవుతుంది. సో రూట్లో ఉన్నాయి కాబట్టి ఈ వాల్యూస్ని ఇంటూ 2 పెట్టి మల్టిప్లికేషన్ అనేది చేయాల్సి వస్తుంది అనమాట. సో ఎంత వచ్చింది మనకి ఇక్కడ 8 అనేది వచ్చింది. సో అదేవిధంగా ఇక్కడ డినామినేటర్ వాల్యూస్ని కూడా మనం సేమ్ ప్రాసెస్ అనేది చేయాలి. కాకపోతే ఇక్కడ మైనస్ అనేది ఉంది కాబట్టి మైనస్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. రూట్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి, 3 - 1 అప్పుడు ఎంత అవుతుంది, 2 అనేది ఇలానే వేసుకోవాలన్నమాట. సో ఆన్సర్ ఈజ్ 4. అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్వశ్చన్కి ఆన్సర్ అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్ ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.